నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిన్న కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. మరి ఈ కేబినెట్ సమావేశంలో ప్రస్తుత పరిస్థితుల గురించి, రాజకీయ అంశాల గురించే కాకుండా కొన్ని కీలక అంశాల గురించి కూడా నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో విపరీతమైన ఫేక్ ప్రచారాలు పెరిగిపోయాయి. మరి ఈ ఫేక్ ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకు ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ కమిటీలో ఎవరెవరు మెంబర్స్గా ఉండబోతున్నారు, ఇంకా ఈ ఫేక్ ప్రచారాలకి ఈ నిర్ణయంతో అడ్డుకట్ట వేస్తారా, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఫేక్ ప్రచారాలు సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు సార్. సామాన్య కార్యకర్త, సామాన్య ప్రజలే కాదు, ప్రొఫైల్ ఒకరిది పెట్టుకుని ఇంకొక ఫేక్ ప్రచారానికి తెరలేపుతున్నారు. ఈవెన్ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలతోటి విపరీతంగా ఫేక్ ప్రచారాలకి దారితీస్తున్నారు. మరి వీటిని అడ్డుకట్ట వేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ఆయన ప్రసంగాలు కానివ్వండి, లేదంటే ఆయన మీటింగ్లో కూడా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ఈ ఫేక్ ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకు ఒక చట్టాన్ని తీసుకువచ్చి ఆ చట్టం ద్వారా వీటికి అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు. మరి ఏమంటారు? ఇప్పుడు యాక్చువల్గా నిన్న మంత్రివర్గ సమావేశంలో చాలా ఇంపార్టెంట్ అంశాలు వచ్చినాయండి, చాలా ముఖ్యమైన అంశాలు. అంటే 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనేటువంటిది చాలా అద్భుతమైన ఆలోచన. అది ఎందుకంటే ఆరోగ్యశ్రీ లేదంటే కొంతమందికి పరిమితం, తెల్ల కార్డు వాళ్ళకి పరిమితం అయితే, ఇది రాష్ట్రంలో ఉద్యోగులు కొంతమందికి వాళ్ళకి ఈఎస్ఐకి సంబంధించి ఉన్న మినహా మిగతా వాళ్ళందరికీ దాదాపు 1.5 కుటుంబాలకి అప్లై అయ్యేలాగా 1.25 మంది దాకా మీకు ఈ స్కీమ్ అప్లై అవుద్ది. అంటే చాలా మంచిది. అందులో అమల్లోకి వచ్చిన తర్వాత లోటుపాట్లు తెలుస్తాయేమో తెలియదు, కానీ అది ఆ లోటుపాట్లు లేకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు కాబట్టి జాగ్రత్తగా డీల్ చేస్తారు అనుకుంటున్నాను. ఒక మంచి ఇదండి. అంటే ఆరోగ్యశ్రీ వల్ల చిన్నదానికి పెద్దదానికి హాస్పిటల్లో దోపిడీ చేశారు. ఇది అలాగ జరగకుండా చూసుకుంటే కనుక మంచి స్కీమ్ అవుద్ది. ప్రజలందరికీ కూడా సాధారణంగా అందరికీ కూడా జేబులు ఖాళీ అయిపోయేది వైద్యం, అనారోగ్యం వల్లే. ఇంకోటి విద్య. ఈ రెండు కనుక ప్రజలకు అందిస్తే చాలా వరకు మీరు ఉచిత పథకాలు లేకపోయినా కానీ ప్రజలు నెట్టుకెళ్ళిపోతారు, వాళ్ళు కష్టపడి పని చేసుకుని వెళ్ళిపోతారు. ఇది ఒక మంచి ఇనిషియేటివ్, ముందడుగు. అలాగే ఈ డిఎస్సీల గురించి కూడా చర్చకు వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ఫేక్ ప్రచారాల గురించి, యూరియా గురించి వచ్చింది. యూరియా మీద ఆయన ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇవన్నీ పక్కకు పోయి ఒక రకంగా చెప్పాలంటే ఈ ఫేక్ ప్రచారాల గురించి దాని మీదే ప్రతిపక్షాలు గొగ్గోలు పెడతా ఉంటాయి. వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఎలాగా, భావ ప్రకటన స్వేచ్ఛ, బానిసత్వం, స్వేచ్ఛకు సంకెళ్ళు, ఇలా మాట్లాడుతూ మొదలు పెడతారు. ఎందుకంటే నిజమే, భారతదేశంలో ప్రాథమిక హక్కుల్లో, మన రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది ఒకటి ఉంది. ఓటు హక్కు, జీవించే హక్కు, వాక్ స్వాతంత్రం, ఎన్నాటిలో మరి డెఫినెట్గా ఈ హక్కులు మరి బాధ్యతలు, హక్కులు ఉన్నాయి మనకి. హక్కులు బాధ్యతలు రెండు సరిసమానంగా ఉంటాయి. బాధ్యతలు చెప్పాల్సింది నీకు ఉండాలి, ఎవరు చెప్పరు నీకు ఇది బాధ్యత రా అని. బాధ్యత అనేటువంటిది నీకు ఉండాల్సింది, హక్కులు అనేటువంటి ప్రసాదించబడి. ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఇతరులకి ఇబ్బంది కలిగించినంత వరకు అది ఎప్పుడు కూడా ఆచరణీయమే, ఆహ్వానించదగ్గిందే. నిర్మోహమాటంగా ఉన్న వాస్తవాల్ని వాస్తవం చెప్పడానికి ఏ శక్తి నిన్ను అడ్డుకోదు. వాస్తవాలు మాట్లాడితే నిన్ను ఏ శక్తి అడ్డుకోదు. భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి మీరు అన్నట్టుగా వాస్తవాలు మాట్లాడితే ఒకేసారి అసలు ఎవరు భావ ప్రకటన స్వేచ్ఛ, ఎవరు భావాన్ని వ్యక్తం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రొఫైల్కి కొన్ని సామాజిక వర్గాల పేర్లు కానివ్వండి, లేదంటే వేరే పేర్లు పెట్టుకుని ఈ ఫేక్ ప్రచారాలకి తెరలేపడాన్ని ఏ విధంగా? సాంకేతిక విప్లవం ద్వారా ఈ సోషల్ మీడియా అనేటువంటి విస్తృతంగా ఉంది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా, ఈ టెక్నాలజీ అనేటువంటిది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. నీకు ఇది ఎంత ఉపయోగం ఉంటుందో దీనివల్ల నీకు ఈ ప్రపంచంలో ఏం మూల ఏం జరిగినా క్షణాల్లో నువ్వు తెలుసుకోగలవు, నీ అభిప్రాయాన్ని వాళ్ళకి చెప్పగలవు, కమ్యూనికేట్ చేయగలవు, నీలో ఉన్న ప్రతిభని అణగారిపోయి ఉన్న అట్టడుక్కు స్థాయికి వెళ్ళిపోయిందని వెలికి తీయగలవు, మట్టిలో మాణిక్యాలు బయటకు వస్తాయి, రకరకాల ఉపయోగాలు ఉన్నాయి.
ఎట్ ది సేమ్ టైం వ్యక్తిత్వ హననం చేస్తావు, విషం చెమ్మగలవు, ఆత్మహత్యలకు ప్రేరేపించే అంత దారుణమైన స్థితి తీసుకెళ్ళగలవు. ఇది అంతు లేకుండా ఉన్నది. ఇక రాజకీయ పక్షాలు అయితే నీకు ఇక్కడ సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పొరపాటుని ఒక మహిళ, ఒక రాజకీయ నాయకుడు, ఒక యాక్టర్, ఒక విద్యార్థి, ఒక గృహిణి, ఒక గృహస్థు, ఎవరికి తరతమ భేదాలు ఎవరైనా సరే బారిన పడుతున్నారు. ఆ ట్రెండింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇందులో పూసలు అమ్ముకునే అమ్మాయి సెలబ్రిటీ అయిపోయి తన స్థానాన్ని తారాలోకంలో పదిలపరుచుకునే పరిస్థితి ఉంటుంది. ఆకాశంలో ఉన్నవాళ్ళు నేలకు జారిపోయిన వాళ్ళ పరిస్థితి కూడా ఉంటుంది. ఇందులో వాస్తవాలు మాట్లాడుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు, ప్రజలు తెలుసుకుంటారు. రాజకీయ వికృత క్రీడకి ఇది ఒక ఆయుధం కింద తయారయ్యింది. ఆయుధమే. దీన్ని ఏం చేస్తున్నారంటే ప్రత్యేకించి గుంపులుగా టీములు ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా డబ్బులు ఇచ్చి మరి, అంటే ఎవడైతే ఈ రకమైన విష ప్రచారం చేస్తాడో వాడికి ఉద్దేశం అది ఉండదు, వాడు ప్రేరేపించబడతాడు, ప్రలోభపడతాడు. దానివల్ల అవతల వాళ్ళ మీద ఇతనికి కనీసం పరిచయం లేకపోయినా వాళ్ళ మీద బురద జల్లుతాడు, విషం చెమ్ముతాడు. ఇది ఎక్కువైపోయింది. సపోజ్ ఎన్టీ రామారావు గారు ఉన్నారు, తెలుగు వాళ్ళకి ఆయన ఆరాధ్య దైవం, మెజారిటీ. వర్ధంతి కానీ జయంతి కానీ వచ్చిందనుకోండి ఆయన మీద ట్రోలింగ్. బాలకృష్ణ గారికి ఏదైనా ఒకటి వచ్చిందనుకోండి, ఏదైనా పదవి లేకపోతే సినిమా హిట్ అయింది, సినిమా రిలీజ్ ముందు లేకపోతే ఆయనకి ఏదైనా ఒక అవార్డు వచ్చినా ట్రోలింగ్. అలాగే చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఎవరికీ మినహాయింపు లేదు ఇందులో. చంద్రబాబు నాయుడు గారు బర్త్డే వచ్చినా, లేకపోతే మొన్న ఆయన ఏదో 30 సంవత్సరాలు అయ్యింది ఆయన ముఖ్యమంత్రి అయి ఉంటే దారుణంగా, అంటే ముగిసిన అధ్యాయాన్ని మళ్ళీ పట్టుకొచ్చి అది తప్పు అని తెలిసిన, ప్రజలు తిరస్కరించారని తెలిసిన అదే అభిప్రాయం మళ్ళీ చెప్తారు. పదే కులం మీద, మతం మీద, ప్రాంతం మీద ఈ దాడి విపరీతంగా కొనసాగిస్తారు. అది ఒక్కొక్కసారి ఫలించినాయి. ఎలా ఫలించింది? అది 2004లో ఫలించింది, 2009లో ఫలించింది, 2019లో ఫలించింది. మధ్యలో ఒక్కొక్కసారి ప్రజలు దాన్ని తిప్పుకొడుతున్నారు ఆ ప్రచారాలని. కానీ ప్రజల బలం సరిపోవట్ల ఈ విష ప్రచారాల ముందు. ఎందుకంటే నేను కప్పెడేతనే వచ్చి నువ్వు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే లోపల అనర్థం జరిగిపోతుంది. ఇక్కడ 19లో అది స్పష్టంగా, దానివల్ల ఒక వ్యక్తి కించపరచబడి ఒక వ్యక్తి అవమానం పాలవుతే అది వేరు. ఒక రాష్ట్రం సర్వనాశనం అయిపోయి 10-20 ఏళ్ళు వెనక్కిపోవడం అనేటువంటిది అది తీర్చలేని లోటు. అది మనం దాన్ని పోడ్చలేము ఆ అగాధాన్ని. అంత వెనకబడిపోయింది. ఇప్పుడు మీకు పింక్ డైమండ్, గుప్త నిధులు తవ్వటం తిరుమల మీద, స్వయంగా అక్కడ ప్రధాన అర్చకుడే మాట్లాడిచ్చేశారు. ఆ బోర్గడ్ అనిల్ అతను కలిసి కూర్చుని ప్రెస్ మీట్ పెట్టారంటే ఇంక దాని అంతకన్నా దౌర్భాగ్యం. ప్రజలు నమ్మకూడదు అది. కానీ వాళ్ళు అలా తీసుకొచ్చి డంప్ చేస్తారు. నిజమా ఒట్టిదా అని తెలుసుకునే లోపల సమయం గడిచిపోద్ది. వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు, గుండెపోటు, గొడ్డలపోటుని గుండెపోటు అని చెప్పడం, నారాసుర రక్త చరిత్ర అని చెప్పడం, 36 మంది డిఎస్పీలు అని చెప్పడం, 1 కాదు 2 కాదు రకరకాలు. ఇవాళకే మానలేదు. ఇక్కడ సక్రమంగా నడుస్తున్నా వాళ్ళకి వేరే ఆధారం లేదు, అంశం లేదు మాట్లాడడానికి. ఇప్పుడు నిజంగా మాట్లాడడానికి అంశాలు అసలే లేవా అంటే ఉన్నాయి. వాటిని వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి ప్రయోజనం ఉండదు. ప్రత్యర్థి దాన్ని సమర్థించుకుంటాడు, లేదంటే దాన్ని వివరణ ఇచ్చుకుంటాడు, లేకపోతే సరి చేసేసుకుంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని యూరియా సరిగ్గా అందట్లేదు అన్నారనుకో, ఎక్కడ అందట్లేదు అని చెప్పి పక్కన అందించేస్తాడు. అది వాళ్ళకి నచ్చదు. ఏం చెప్పాలి? వీళ్ళు అమ్ము దొప్పుతున్నారని చెప్పాలి, అలా బురద వేసేయాలి. లేకపోతే కాలువ నీళ్ళు ఇచ్చారైనా, ఈ నీళ్ళు ఆగిపోయినాయని చెప్పాలి. ఇదేంటి ఆగిపోయినాయా, ఇలా అలా చేస్తారులే అనుకుంటారు. ఇలాగనమాట. అసలు 1-2 కాదు, మనం చెప్పుకుని లెక్కకపోతే అంతులేని అబద్ధాలు. అసలు నిన్న స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉల్లిపాయల గురించి మాట్లాడుతా హెరిటేజ్లో ఎంత అమ్ముతున్నారండి, హెరిటేజ్లో ఎంత అమ్మితే నీకెందుకు అనేటువంటి మాట ఇలా అనరు. ఎందుకంటే అసలు హెరిటేజ్లో అమ్మట్లేదు కదా. అలాంటి అంశాలు ఎంచుకుంటాడు. హెరిటేజ్లో వీళ్ళు ఏమనుకుంటారో అనుకొని హెరిటేజ్లో మనం అమ్మట్లేదు కదా, 10 ఏళ్ళు అయింది కదా స్టోర్స్ మనం వదిలేసి. ఆడు తెంగరోడు పిచ్చోడు అనుకోండి, పిచ్చోడైన తెంగరోడు ఆడు తెలుసు కూడా కావాలని బురదేస్తాడు. 100కి 10 మంది అన్నా నమ్ముతారు కదా. అది వాళ్ళ పాలసీ.
ఎంతో కొంతమంది నమ్మనాయి. ఇప్పుడు ముష్టోడు ఉంటాడండి, మనం మన దగ్గరకు వచ్చి నేను ఎప్పుడు వచ్చినా డబ్బులు రూపాయి కూడా అయినా నేను ఏమనుకుంటాను, ఎందుకు వీళ్ళు అనవసరంగా ఎవడో వేయట్లేదు అనుకుంటాను. కాదు, వాడు సిగ్నల్ దా నిలబడితే కనీసం 10,000 వాహనాలు అన్ని దాటుకుని వెళ్తాయి. అందులో 1% అంటే 100 మంది తలకో 10 రూపాయలు ఇస్తే ఎంత అయింది? 1000 రూపాయలు అయిందా? కొంతమంది 50, 100 కూడా పడదు. నేను మొన్న 500కి అయితే ఇచ్చేసాడు ఎవడో ఒక అతను. అంటే మినిమం 1000 రూపాయలు కొట్టుకుంటాడు కదా. అంటే అతను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి తిరగక్కర్లేదు, ఒకే చోట నిలబడి ఉంటే అతని మీద వెళ్తూ ఉంటారు. మనం ఏమనుకుంటాం, ఇన్ని వాహనాలు ఎవడే వేయట్లేదు కదా, ఎందుకల్లా అనవసరంగా టైం అనుకుంటాం. మనం కాదు, అందులో లబ్ధాలకు తెలుసు. 1% వర్కౌట్ అవుతే కూడా వాళ్ళకి 1000 రూపాయలు అవుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి లాంటి సిగ్నల్ ధర ముష్టోళ్ళు లాంటి వాళ్ళు వెళ్ళారు. అలాగ విష ప్రచారాలు చేయగా 10%, 20% ఒక సందిగ్ధమన్నా అవుతుంది. నమ్మినా నమ్మకపోయినా ఏమో డౌట్ అవుతుంది, నిజమేనేమో అనిపిస్తుంది. అతని మీద మోజు పెరిగిందనుకో నిజమని నమ్ముతారు. ఒకవేళ ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి వచ్చిందనుకో, అవును ఇలా చేస్తాను వాళ్ళు మొదలెడతారు. చాలా దారుణం అండి ఇది. ఎందుకంటే మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా. పొరపాటు కానీ తప్పుడు ప్రచారం కానీ ఎలా స్థిరపడద్దంటే, మొన్న జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ గారు చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన గురించిన వివరాలు వస్తాయి కదా. అందులో ఎవరో వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో రాసింది 85 ఆ ప్రాంతంలో అతను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు అన్నారు ఆయన్ని. అప్పుడు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు ఎవరంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. ఆయన హైదరాబాద్ సిటీ యువత అధ్యక్షుడు, తెలుగు యువత అధ్యక్షుడు హైదరాబాద్ సిటీకి. కానీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరో ఒక ఆయన రాశాడు, హాఫ్ నాలెడ్జ్ తెలిసి తెలియక. దాన్ని టీవీల్లో స్క్రోలింగ్ చేస్తారు. అతని గురించి సమాచారంలో ఇది వాళ్ళకి కనిపించింది, ఆ స్క్రోలింగ్ చేస్తారు టీవీలు, చాలా టీవీల్లో. చివరికి ఇతని తాలూకు సంస్మరణ సభలోనూ ఎక్కడో మన అసెంబ్లీలో చనిపోయిన శాసనసభ్యుడి గురించి మాట్లాడతారు కదా. మాట్లాడినప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన స్క్రిప్ట్లో అతను రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారని చెప్పి చదివేశాడు ఆయన. అది వాళ్ళు చదివిన తప్పు కాదు, అది అలా ప్రచారం అయిపోద్ది. అబద్ధం, అది నిజం కాదు, అది దుష్ప్రచారం విషప్రచారం కాదు, కానీ ఒక అబద్ధం, వాస్తవం కాదు, అవాస్తవం. ఒక అవాస్తవం ముఖ్యమంత్రి గారి నోట్లోంచి వచ్చింది, ఇలా ప్రచారమే. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న దుష్ప్రచారం విషప్రచారం పట్ల ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలనుకోవడం అనేటువంటిది ఆహ్వానించదగ్గ పరిణామం. దేనికోసమంటే ఆ పార్టీ కోసమో ఆ నాయకుల కోసమో కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం. వీళ్ళు ఆలోచించేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సామూహిక సమాజ హితం ఆలోచిస్తాడు. వ్యక్తి స్వార్థము వ్యక్తి హితము కోరుకుంటైనా వచ్చిన తుక్కిరాకు కూడా మోకాలు చెప్పులు తీసి పడతే అలా అడ్రస్ ఉండరు. ఇప్పుడేంటి 4సారి ముఖ్యమంత్రి, 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక్కొక్కసారి ఒక చెరుకు కొడతారు కదా. చెరుకు కొడతాం తెలుసా? చెరుకు ముక్కలో ఒకసారి కొట్టేసిన తర్వాత ఆ టాయిలెట్ అయితే మళ్ళీ మొలుతుంది, మళ్ళీ కొట్టేసుకుని పంట చేసేసుకుంటారు. అలాగా వీళ్ళందరూ 2 కొట్లతో లేచిపోతారు. వీళ్ళంతా 2 సార్లు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రత్యర్థి లేకుండా క్లీన్ అయిపోతారు. ఆయన అలా చేయలేదు కాబట్టి వీళ్ళందరూ నోళ్ళు ఎగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి లాంటి విషపు మొలకలో ఆయన జల్లిన విత్తనాలు ఇప్పుడు లెగుస్తున్నాయి. వాళ్ళ నాన్న వేసిన విత్తనాలు కొన్ని చెట్లు అయిపోయినాయి, ఓళ్ళ దిగిపోయినాయి. ఒక ఐఏఎస్ ఇవాళ పేపర్లో వచ్చింది, ఒక ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకుని పాపం పెట్టుకున్నాడు, కొట్టి చంపేసాడంట. అంటే నీతో అక్రమ సంబంధం అనైతిక వ్యవహారం చేసింది, నువ్వేనా తాళి కట్టేవా, నువ్వు మేకేసి దిగొట్టుకుంటానికే. ఇది అంటే ఎలా తయారయ్యారంటే, డబ్బు మదం, అవసరానికి మించిన డబ్బు సంపాదించి విపరీతమైన జలసాలకు అలవాటు పడి విలాసాలకు అలవాటు పడి వేరే సుఖాలు కోరుకుని దాంట్లో మునిగిపోయి బాధ్యతలు విస్మరించి ప్రజాద్రోహం చేసి ఏ బాధ్యత ఉంటే ఆ బాధ్యత వదిలేసి అవినీతి పరులకు కొమ్ముగాసి అవినీతి పరులు అయిపోయి వాళ్ళు కోటి సంపాదించుకుంటే వీళ్ళు 1,00,000 సంపాదించుకుంటే 10%, 1% వాళ్ళతో పాటు సైమల్టేనియస్గా వాళ్ళ ఆ స్థాయిలో ఎదుగుతా వీళ్ళు ఈ స్థాయిలో ఎదుగుతా చివరికి భ్రష్టులై బొమ్మ బొరిసైనప్పుడు ఇలా బొమ్మ బయటకు వస్తుంది. ఇవాళ ఏం చెప్తాడు సమాధానం? ఆడేం సమాధానం చెప్పినా అతని శిక్ష పడవచ్చు పడకపోవచ్చు,
ఆల్రెడీ చంపేసిన తర్వాత ప్రమాదవశాత్తు చనిపోయింది అనేది రాశారు కదా, అయిపోయింది కదా. రేపు జాతి నష్టం కదా ఇది. వాడు ఎక్కడి నుంచో వచ్చాడు, శోభరంగా మన సొమ్ము తిన్నాడు, ఆడపిల్లలతో ఎంజాయ్ చేసాడు. అటు జైల్లో ఉంటే నష్టం ఏంటి? ఇప్పుడు కొన్నాళ్ళు ఉంటాడో మళ్ళీ బెయిల్ తెచ్చుకుని వస్తాడు బయటికి, చచ్చిపోయే లోపల శిక్ష పడదాడికి. మన వ్యవస్థలు అలాగ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో బెటర్ లేట్ దాన్ నెవర్. కొంచెం ఆలస్యమైనా సరే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఇలాగా దుష్ప్రచారాలు విషప్రచారాలు చేసే వాళ్ళని చాలా కఠినంగా ఉండాలి శిక్షలో. కోర్టు ద్వారా చట్టము న్యాయము ఎలాగైతే శిక్షిస్తాయో సైమల్టేనియస్గా దప్పలు అంటారు, అది కూడా వేసి పెట్టాలి. మరి మొత్తానికి ఈ ఫేక్ ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఎటువంటి అయితే నిర్ణయాలు తీసుకుంటుందో అది ఆహ్వానించదగ్గ నిర్ణయం అని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.